నా తోటి విద్యార్థులకి అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా ఎంసెట్ విద్యార్థులు ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక మొండి వైఖరి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే ఒక ప్రక్రియ భాగంగా మీ అందరికీ తెలిసిందే, నేను అదేవిధంగా నా తోటి ఎన్ఎస్ఐ సైనికులు మొదటి రోజు నుంచి విద్యార్థులను ప్రమోట్ చేయాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయవద్దు అని చెప్పి మేము కాల్ తీసుకొని గత 45 రోజులకెళ్ళి మేము పోరాటం చేస్తున్నాము. దీనికి సంబంధించి ప్రతి యూనివర్సిటీలో నా రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు నా తోటి ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు నేను స్వయంగా ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి వీరికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కరోనా కష్టకాలంలో ఇప్పటికే తల్లిదండ్రులు ఒక మానసిక శోభను ఎదుర్కొంటున్నారు. చాలామంది విద్యార్థులు కూడా మనోధైర్యాన్ని కోల్పోయినరు. ఎగ్జామ్స్ ఏ విధంగా ప్రాపర్గా కరోనా భయానికి ప్రాపర్గా సగం మందికి ఏమో ఇంజనీరింగ్ వాళ్ళకేమో పోర్షన్ కంప్లీట్ కాలే, మధ్యలో ఆగిపోయింది. డిగ్రీ వాళ్ళకి కూడా సగం మందికి పోర్షన్ కంప్లీట్ కాలేదు. అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లోనే లేట్ అయ్యి అదయ్యి క్లారిటీ ఎంసెట్ ఉంటుందా ఉండదా అని చెప్పి అయమయ పరిస్థితి క్రియేట్ అయింది. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఒక అర్థం కాని ఒక భయాందోళన పరిస్థితిలో యావత్ ప్రపంచం ఉంటే బయటికి వెళ్తే తిరిగి క్షేమంగా వస్తే కరోనా వెంట వచ్చిందో రాలేదో అని తెలుసుకుందామంటే కనీసము మన రాష్ట్రంలో టెస్టులు కూడా చేసే ఒక పరిస్థితి లేదు. కనీసం ఈ విద్యార్థులకి ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క కరోనా వైరస్, నేను ఒక మెడికల్ స్టూడెంట్ లెక్క ఈ యొక్క వైరస్ చాలా రకాలుగా అంటే ఒక ప్రాపర్ ఈ వైరస్ ఏ రకంగా పనిచేస్తుందో, దీని సిమ్టమ్స్ ఏందో అర్థం అవ్వట్లేదు అనే ఉద్దేశంతో అన్ని ఎవిడెన్స్ తీసుకొని ఒక పక్కా ఎవిడెన్స్ తోటి ప్రతి వైస్ ఛాన్సలర్కి అంటే కనీసం రెక్టర్ కానీ రిజిస్టర్ కానీ వైస్ ఛాన్సలర్ అయితే వారికి అవగాహన ఉంటుంది. విద్యార్థుల యొక్క సమస్యల పట్ల వారికి కనీసం నాలెడ్జ్ ఉంటుందనే ఉద్దేశంతో పోయి పర్సనల్గా ఒక్కొక్కరు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని కూడా కలిసి ఈ రకమైన పరిస్థితులు ఏర్పడతాయి, ఈ టైంలో ఎగ్జామ్స్ పెడితే పెట్టొద్దు అని చెప్పి కూడా సబితానందారెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేసినప్పుడు మేము అనుకున్నాం కనీసము ఈ యొక్క ఇప్పటికన్నా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఇనిషియేటివ్ తీసుకుంటారు, ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్ అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ని కూడా రద్దు చేస్తారని చెప్పి నేను నాతో పాటు విద్యార్థి లోకం అందరూ కూడా ఒక నమ్మకం పైన ఉండే. కానీ హఠాత్తుగా జేఎన్టీయూ వారు మేము చెప్పినా కానీ పట్టించుకోకుండా జేఎన్టీయూ ఎగ్జామ్ డేట్స్ ఇష్యూ చేసి ఫీజు కలెక్ట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్ట్ చేసిన తర్వాత మేము కోర్టుకు వెళ్ళి ఏప్రిల్ 9th రోజు మేము కోర్టులో అపీలింగ్ అథారిటీ పిల్లేసిన తర్వాత మేము కోర్టుకి పోతే మేము అథారిటీ పిల్లేసిన తర్వాత జేఎన్టీయూకి వెళ్ళి ఒక నోటీస్ రిలీజ్ చేస్తారు. జేఎన్టీయూకి వెళ్ళి ఒక నోటీస్ ఏమని, మేము ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఎగ్జామ్స్ పెడతలేను, ప్రభుత్వ ఆదేశాలు వచ్చినాక మేము ఎగ్జామ్స్ పెడదాం అనుకుంటున్నాము అని. అంటే మేము పిల్లి వేసినాక మీకు అర్థమైందా, మీకు అప్పుడు బుద్ధి వచ్చిందా అంటే కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అని చెప్పి అప్పటికప్పుడు మీరు తప్పించుకునే ఒక ప్రక్రియలో ప్రభుత్వం పెడుతుందని చెప్పి అట్లాంటిగా మీటింగ్ పెట్టి మీరు డిక్లేర్ చేసిండ్రు. సరే సంతోషము. మేము అడిగేది ఏంది, ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? ఫస్ట్ పాయింట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతాం. ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గురించి ఉంటుందో ఉండదో, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడో కనీసం తెలియలేని ఒక పరిస్థితి ఈరోజు ఉంది. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అంటే అసలు అవుతాయా కావా అనే క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. మేము కోర్టుకు సంబంధించి నాతోటి విద్యార్థులందరూ కూడా అడుగుతున్నారు, అన్న మీరు పిల్లు వేసింది ఏమైందని. మనము పిల్లు వేయడం అనేది వాస్తవము,
అది బెంచ్ పైకి వస్తే ఇప్పటివరకు 3 సార్లు అర్జెన్సీ మ్యాటర్ కింద కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇది అర్జెంట్ మ్యాటర్ అని. నో అర్జెన్సీ కింద సీజే గారు దాన్ని పక్కకు పెట్టడం కూడా జరిగింది. ఇంతమంది లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలకు సంబంధించిన విషయము క్లారిటీగా స్పందించండి, విద్యార్థులను ప్రమోట్ చేయండి అని చెప్పేసిన పిల్లకి నో అర్జెన్సీ మ్యాటర్ అని పెడితే దానికి ఏమి సమాధానం చెప్పాలి, ఏ రకంగా మాట్లాడాలి? అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులకి ఇదొక వైపు ఉంటే, పాలిటెక్నిక్ విద్యార్థులకి హఠాత్తుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి వీళ్ళదేమో క్లారిటీ ఇస్తలేరు ఇంజనీరింగ్ డిగ్రీది. పాలిటెక్నిక్ డేమో మరి గవర్నమెంట్కి సంబంధించి ఐఏఎస్ అధికారి అయితే దాని ఇన్ఛార్జ్ ఉన్నారో వారిని అడిగితే 80% మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అంటే మీకే ఒక క్లారిటీ లేదు ఎగ్జామ్స్ ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టొద్దని. ఈ పట్టింపులకు ఎగ్జామ్స్ ఎందుకు పెడుతుండ్రు? 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ ఏ బేస్ పైన చేసిర్రు? హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో కరోనా విస్తరిస్తుంది, కరోనా ఎక్కువ ఉంది, ప్రాంతాల్లో పెట్టొద్దు అంటేనే కదా మీరు చేసింది. ఈరోజు పాలిటెక్నిక్ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ చూసుకుంటే 50% కాలేజ్లు పాలిటెక్నిక్, 50% ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజెస్ స్ట్రెంత్ వచ్చేసి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోనే ఉంది. అంటే ఇది మేజర్ రెడ్ జోన్లలో ఉంది. ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే పిల్లలకు 100% కరోనా సోకే ఆస్కారం ఉంది. కరోనా సోకే ఆస్కారం కాదు, తప్పనిసరిగా కరోనా సోకుతుంది. ఎందుకంటే ఈరోజు ఆ రకమైన పొల్యూట్ అయిపోయింది. కనీసము కరోనా సోకితే కూడా మీరు టెస్టులు చేయరు, అది తెలియదు. హాస్పిటల్ పోయి అడ్మిట్ అయితే ఈరోజు దేనికోసం హాస్పిటల్ అడ్మిట్ అయినా ఒక డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ పెట్టాలి. ఏమని పెట్టాలి? చనిపోతే కరోనా అయితే బాడీ హ్యాండ్ ఓవర్ చేయరు. అది ఏ కారణంతో చనిపోయినా అటు బాడీ ఇచ్చే పరిస్థితి లేదు. అయ్యో మేము హాస్పిటల్ పంపుదామన్నా కానీ, హాస్పిటల్ వెళ్ళాలంటే బాడీ రిటర్న్ వస్తూ రాదా, చాలా మంది వేరే వేరే రోగాలు ఉన్నా కానీ ఇంట్లోనే ఉండే ఒక పరిస్థితి. మరి ఇంత కష్టకాలంలో ఇదంతా ఒక వైపు ఉంటే, మొన్న ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి ఒక డేట్ డిక్లేర్ చేశారు. ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నా నేను. తర్వాత విద్యార్థులు కూడా ఇంటరాక్ట్ అవుతాను మీతోటి. మీరు అడిగే క్వశ్చన్స్ కూడా 100% మీకు రెస్పాన్స్ ఇస్తాను. ముందు నేను చెప్పాలనుకున్న 5 minutesలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా నన్ను అడగండి. 100% నేను మీరు కొట్టే ఒక మెసేజెస్ రెండింటిలో చెక్ చేసుకుంటాను. నాతో పాటు ఎఫెక్ట్ అయిన నా తోటి సోదరులు ఈరోజు మేము ఎఫెక్ట్ అయినా కానీ వారి యొక్క సహకారంతో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రితేష్ రావు గారు, నా సోదరుడు వరుణ్, మేమందరం కూడా కరోనా పాలైనము. కరోనా సోకి ఈరోజు నాతోటి కష్టకాలంలో వాళ్ళు ఉండి ఈ రకమైన సమస్య ఉందంటే, లేదు మీరు రండి అందరం కలిసి విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, బాధ్యత మన పైన ఉందని చెప్పి వారి యొక్క సహకారంతో ఈరోజు నేను మీ ముందుకి ఈ లైవ్ ద్వారా రావడం జరిగింది. నా మిత్రులు, నా సోదరులు చాలా మంది కూడా చెప్పారు, అన్న ఈ టైంలో రెస్ట్ తీసుకో అని చెప్పారు. కానీ మేము ఒక కాజ్ కోసం కష్టపడ్డాం, ఒక ఇష్యూ బేస్ కోసం కష్టపడ్డాం, విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పి కష్టపడ్డాం. కానీ ఈరోజు ఆ న్యాయమే జరిగే ఒక పరిస్థితి లేక ఎగ్జామ్స్ పెడితే మేము కష్టపడ్డ దానికి ఫలితం ఉండదు, మా యొక్క కష్టానికి ఫలితం ఉండదు. మా యొక్క బాధ ఇంతమంది నా తోటి ఎన్ఎస్యుఐ సోదరులు కరోనా బారిన పడ్డారు. మేము వేరే దానికోసం తిరగలే. మేము ఈ మంత్రులు లేక వీళ్ళందరూ లీడర్లు లేక భయపడి మేము ఇళ్లలో కూర్చోలే. విద్యార్థులకు న్యాయం జరగాలి, ఎగ్జామ్స్ పెట్టొద్దు, విద్యార్థులకు కరోనా సోకొద్దని ఉద్దేశంతో మేము తిరిగింది ఇదే వైస్ ఛాన్సలర్ల ఆఫీసులకి, ఇదే రిజిస్ట్రార్ హౌస్ ఆఫీసులకి, ఇదే రెక్టార్ల దగ్గరికి, ఇదే ఎడ్యుకేషనల్ మినిస్టర్ దగ్గరికి. ఈ తిరిగే ఒక ప్రక్రియల్ని 100% నేను ఈరోజు చెప్తున్నాను. ఈ తిరిగే ఒక ప్రక్రియల్నే మాకు ఈరోజు కరోనా అనేది సోకింది. కనీసం నాకు వచ్చింది, కనీసం ఇప్పటికన్నా స్పందిస్తారంటే బాధేస్తుంది ఈరోజు. అదేవిధంగా యథావిధిగా ప్రతి ఒక్క మీకు సంబంధించి ప్రతి ఒక్క ఇష్యూ గురించి మాట్లాడడానికి, కనీసం విద్యార్థుల గురించి మాట్లాడదామంటే ఈ సంబంధిత ప్రభుత్వంలో ఒక్కరు కూడా దీనికి స్పందించి మాట్లాడతలేరు. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ పాపిరెడ్డి గారితో విద్యార్థులు మాట్లాడితే ఆయన చాలా రెక్లెస్గా ఒక చెల్లెమ్మ నాకు ఒక వీడియో పంపింది, ఆడియో క్లిప్పింగ్ అంతా మాట్లాడింది. అందులో పాపిరెడ్డి గారు ఫోన్ చేసి ఎగ్జామ్స్ ఉంటాయి అంటే కరోనా టైం కదా సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టకండి అంటే ఆయన ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చిందంటే ఆడియోలా, మీ తల్లిదండ్రులు బయటికి ఆఫీస్కి పోతే వాళ్ళతో కరోనా రాదా? నువ్వు షాపుకి ఏదైనా కొనుక్కోనికి పోతే కరోనా రాదా?
అని చాలా రెక్లెస్గా అని ఆ అమ్మాయి చాలా నీట్గా అడిగితే ఒక రెక్లెస్గా అని ఒక సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మీకు తగదా? మీరు రకంగా మాట్లాడడం పద్ధత? ఒక ఆడపిల్ల మీకు కాల్ చేసి కరోనా వస్తే అంటే లాస్ట్కి ఏమంటాడు, నీకు అంత కరోనా భయం అయితే నువ్వు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకోమంటావా? మరి నీకంత ధైర్యం ఉంటే రా బయటికి, నాకు ఈరోజు కరోనా వచ్చింది నన్ను కలువు, తెలుస్తుంది నీకు ఆ బాధ ఎట్లుంటుందో, కరోనా సోకితే ఆ ఆవేదన అవస్థ ఎట్లుంటుందో తెలుస్తుంది. మీ చైర్కి రెస్పెక్ట్ ఇస్తారు సార్ స్టూడెంట్స్, మేము రెస్పెక్ట్ ఇచ్చేది ఒక పాయింట్ వరకే. మా పేషెన్స్ని టెస్ట్ చేయకండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని మేము విద్యార్థులమే. ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి నినాదాలు చేసి కొట్లాడి చాలా ప్రాణ త్యాగాలు చేసి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుర్రు. తెలంగాణ విద్యార్థులకు రెండు తెలుస్తాయి, ఒకటి పద్ధతిగా రిక్వెస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడము, రెండు తిరగబడడం. సార్ రెండోది కింద మొదలైందనుకోండి, తెలంగాణలో విద్యార్థులు తిరగబడితే ఎవరు ఆపలేరు సార్, మమ్మల్ని ఎవరు ఆపలేరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా, నా యొక్క మెసేజ్తో భయపడేది లేదు మీకు. మీరు అంటారు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే కరోనా రాదు, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే కరోనా రాదని. మరి మీ ఎమ్మెల్యేలకు వచ్చింది కదండి కరోనా, వాళ్ళు సేఫ్టీ ఫాలో కాలేదా? వాళ్ళకి ప్రికాషన్స్ లేదా? అంత సేఫ్టీ, అంత భయంకరమైన పరిస్థితి నుండి అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే శాసన సభ్యులకే ఎమ్మెల్యేలకే కరోనా వచ్చినప్పుడు విద్యార్థులకు రాదా అండి? నేనే స్వయంగా చెప్తున్నా, నేను మాస్క్ మెయింటైన్ చేసిన N95, గ్లౌజులు వేసుకొని తిరుగుతుండే, బయట శానిటైజర్ యూజ్ చేస్తుండే, అయినా కానీ కరోనా వచ్చింది. నేను తిరిగి నీ వైస్ ఛాన్సలర్, రెక్టర్, ఈ కాలేజ్ ఈ సరౌండింగ్స్లోనే సోకింది, నేను వేరెక్కడ పోలేదు. ఈ క్రమంలోనే కరోనా సోకింది. కానీ ఎట్లా సోకిందో, ఈడికెళ్ళి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చిందో కూడా తెలియదు. కనీసం నాకు కరోనా వస్తే ఇవాళకి 6వ రోజు మాకు రిపోర్ట్ వచ్చి, నా రిపోర్ట్స్ కూడా మేము ముందు చూపిస్తాను. కనీసం ఈ రోజు వరకు ఆన్ రికార్డులో నాకు కరోనా వచ్చిందని మీడియా వాళ్ళు అంత ప్రచారం అయినా కానీ, అందరికీ తెలిసినా కానీ, కనీసం ఒక ఆశా వర్కర్ కానివ్వండి, లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, GHMC ఆఫీసర్ కానివ్వండి, లోకల్ కార్పొరేటర్ కానివ్వండి, ఎవరు కూడా కనీసం ఒక చిన్న బ్యానర్ కూడా కట్టలే ఇంటి కింద కరోనా ఉందని. నేను కానీ మా తోటి NSS సైనికులు కానీ మేము ఒక నైతిక విలువలు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మేము సెల్ఫ్ క్వారంటైన్ ఇంటి నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఇదే కరోనా ఒక మూర్ఖునికి వచ్చి ఇదే విధంగా మీరు పట్టించుకోకుండా బయట తిరిగి అంటిస్తే ఏంది పరిస్థితి? ఎంతమంది అంట తిరుగుతుండ్రు? మరి దీని పరిస్థితి ఏంది? దీనికి సొల్యూషన్ ఏంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? మీరు మీ ఇళ్ల నుండి మీరు మటుకు మీటింగ్లు పెడితే ఒకటే డయాస్ పైన 3 కుర్చీలు 8 ఫీట్లు కుర్చీలు వేసి గ్యాప్ వేసి కూర్చుంటే ఇలా పొద్దున PV నరసింహారావు గారి ప్రోగ్రాంలో చూసినాను నేను. ముఖ్యమంత్రికి మీ మంత్రులకి 6 ఫీట్లు గ్యాప్ వేసుకొని కూర్చుంటారు. మీరు సేఫ్గా ఉంటే అయిపోతుందా? తెలంగాణ ప్రజలు సేఫ్గా ఉండొద్దా? తెలంగాణ విద్యార్థులు సేఫ్గా ఉండొద్దా? నేను పాపిరెడ్డి గారు స్టేట్మెంట్ చూసిన, ఏందంటే ఇచ్చింది థర్మోమీటర్ ఏంది, అది పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తారా? నాకు 6 రోజులు అవుతుంది కరోనా వచ్చి, నేను కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్ని నేను చెప్తున్నా. నాకు టెంపరేచర్ నార్మల్గా ఉంది, 98 98.2 ఉంది. నాకు టెంపరేచర్ లేదు, కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, మాట్లాడితే కాఫ్ ఉంది, సోడ్ థ్రోట్ ఉంది. ఇవన్నీ ఎట్లా మీరు రికగ్నైజ్ చేస్తారు? ఒక కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్ ఒక క్లోజ్డ్ రూమ్లో మాస్క్ పెట్టుకొని కూర్చుంటే ఆ రూమ్ మొత్తం కంటామినేట్ ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కరోనా సోకే అవకాశం ఉంది. 100% సోకుతుంది. ఇది ఒక ఎయిర్బార్న్ వైరస్, ఎయిర్లో సర్క్యులేటెడ్ సోకే ఆస్కారం ఉంది. మరి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎందుకండి? ఒక పని చేయండి, ఎగ్జామ్ మీరు పెట్టే ఉద్దేశం ఉంటే ఎగ్జామ్ పెట్టండి, తర్వాత ప్రతి స్టూడెంట్కి మీరు టెస్ట్ చేయండి. కరోనా వస్తే మీరే బాధ్యత వహిస్తారని చెప్పండి. అదొక వైపు. ఇంకోవైపు చాలామంది విద్యార్థులు ఈరోజు క్వారంటైన్ అయి ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సెకండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, థర్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. వాళ్ళు 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. ఎందుకంటే మీరు టెస్టులు చేయరు సిమ్టమ్స్ లేనిది. మరి ఇప్పుడు వాళ్ళు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయి ఉన్న విద్యార్థులు, ఇంట్లో ఉన్న విద్యార్థులు, క్వారంటైన్ ఉన్న విద్యార్థులకు వాళ్ళకి ఎంసెట్ రాసేది ఉంటుంది. వాళ్ళు వచ్చి ఎంసెట్ రాయగలుగుతారా? మరి రాయమంటారా వాళ్ళని బయటికి? వాళ్ళు ఎట్లా మీరు ఆపుతలేరు? మీరు ఆ పిల్లగాళ్ళు సెల్ఫ్ అందరు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్నారు. మీరు బయట ఇప్పుడు ఆ పిల్లగాళ్ళని మీరే రకంగా ఎగ్జామ్ పెడతామంటే వాళ్ళు బయటికి వస్తారు. బయటకు వచ్చి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అది 10 మందికి అవుతుంది, 10, 20 అవుతుంది. మీరు విద్యార్థులని కరోనా క్యారియర్స్ లెక్క చేస్తుండ్రు. ఒక్కసారి ఇది కరోనా మొత్తం ఈ రోజు కేవలం హైదరాబాద్ సిటీ టౌన్స్ మట్టుకే కంటామినేట్ అయి ఉన్నాయి. మీరు ఈ విధంగా బలవంతంగా ఎగ్జామ్స్ పెడితే ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి ఇంట కరోనా చేరుతుంది. దాని తర్వాత మీరు ట్రీట్మెంట్ కాదు, మెడిసిన్ వచ్చినా మనం మెడిసిన్ ప్రతి ఇంటికి చేర్చే వరకు సంవత్సరం పడుతుంది. సంవత్సరంలో సగం మంది జనాభాను కోల్పోయే ఆస్కారం ఉంది, అవకాశం ఉంది.
మరి పదే పదే చెప్తున్నాను, ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఎవరైనా దీన్ని సాల్వ్ చేయాలన్నా సాల్వ్ చేయలేము. ఈరోజు పరిస్థితులు సరిగా లేవు. బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఎంసెట్, ప్రతి కామన్ ఎంట్రెన్స్ సంబంధించి ఏ ఎగ్జామ్ పెట్టొద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముందుగా అదేవిధంగా నా తోటి ఇంటరాక్ట్ అయిదామని చెప్పి 2 రోజులకి వెళ్ళి నాకు చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేసి ఇంటరాక్ట్ అయిదామని చెప్పి మెసేజెస్ పెట్టడం జరుగుతుంది. ఆ పిల్లల ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళకి ఒక హోప్, వాళ్ళ పేషెన్స్ కోల్పోయి వాళ్ళ ఒక హెల్ప్లెస్ పొజిషన్కి పోయి మెసేజ్ కూడా చాలా భయంకరంగా విద్యార్థులు పెట్టినారు అన్న ఒక బాధతోటి, ఒక ఆవేదనతోటి పెడుతున్నారు. సో వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి నేను మీ వెంట ఉన్నా అని చెప్పని, నా కరోనా సోకింది నా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా, కానీ నేను మీతోనే ఉన్నాను, మీ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాను, ఫైట్ చేస్తూనే ఉంటాను. 100% మీకు సొల్యూషన్ వచ్చేందుకు ఫైట్ చేస్తా. ప్రభుత్వం స్పందించకపోతే రేపు నేను చెప్పినట్టు 100% మా తోటి సైనికులు, మేము కరోనాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరం కూడా బయటికి వెళ్తాము. ఇదే పోతాము, ఇదే క్యాంప్ ఆఫీస్ ముందు కూర్చుంటాము. మరి ఎవరు అరెస్ట్ చేస్తారో, ఎట్లా అరెస్ట్ చేస్తారో రండి, మరి మీకు కూడా కరోనా అంటిస్తాం. 100% చెప్తున్నా. మీరు కింద ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయకపోతే నాతో పాటు 6 NSC వాళ్ళం ఎఫెక్టెడ్ అయినాము. మేము ఇప్పటి వరకు నైతిక విలువలతోటి, బాధ్యతతోటి ఇంకొకరు కరోనా సోకొద్దు అని చెప్పి మేము ఈ రకంగా ఆలోచిస్తున్నాం. కానీ మీరు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి విద్యార్థులని కరోనా సోకే విధంగా మీరు ఈ రకంగా సోకినా పర్లేదని మీరు పట్టించుకోకపోతే మేము కూడా ఆలోచించాం. నా తోటి చెల్లెమ్మలకు, తమ్ముళ్ళకి అందరు కరోనా సోకి మీరే కరోనా వీళ్ళని క్యారియర్స్ దగ్గర రెడీ చేస్తాను ఆలోచించినప్పుడు 100% అఫీషియల్స్ కూడా చేస్తాము. ఆలోచించండి. కరోనా పేషెంట్స్ ఇప్పటివరకు ఏడా చేయలే ప్రొటెస్ట్, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏడా చేయలే. ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో అవుతుంది. అది విద్యార్థులు మేము చేస్తాం. కరోనా ఎఫెక్టెడ్ మేమందరం కూడా ఇంటి బయటికి వస్తాము, సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కూర్చుంటాం. మీరు అంటారు కదా, వీడియో చూసారు కదా ఉంచుడు ముట్టుడు అని, అవన్నీ మేము చేస్తాం క్యాంప్ ఆఫీస్ ముందు. అప్పుడు చూడండి పరిస్థితి ఎట్లుంటుందో. అరెస్ట్ కూడా చేయలేరు పోలీసు వాళ్ళకి. మీరు చెప్పినా అరెస్ట్ కూడా చేయడానికి కూడా ముందుకు రాడు, ఎవరు పట్టుకొని కూడా ముందుకు రారు. ఆ పరిస్థితులు క్రియేట్ అయితే దయచేసి చేయనివ్వకండి. ఆల్రెడీ మేము ప్రాణాలకు తెగించే తిరిగినాము. కరోనా వచ్చినా పర్లేదు, విద్యార్థులకు న్యాయం జరగాలని తిరిగినాము. నేను ఒక్కరిని కాదు, ఈరోజు నాతో పాటు మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణు కరోనా ఎఫెక్టెడే ఉన్నాడు, స్టేట్ సెక్రటరీ రితేష్ రావు కరోనా ఎఫెక్టెడే ఉన్నాడు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ కరోనా ఎఫెక్టే ఉన్నాడు. చాలా బాధ. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు కరోనా వచ్చింది. ఈరోజు బయట చెప్పుకోలేని పరిస్థితి. మా ఆవేదన మేము చెప్పలేకపోతున్నాము. ఎవరు పట్టించుకుంటలేరు. ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి లేదు. మేమేం రాజకీయం చేస్తలేము. ఒక విద్యార్థి నాయకుని లెక్క, ఒక మెడికల్ స్టూడెంట్ లెక్క నాకు తెలిసి పరిస్థితి ఆవేదన ఎట్లుంటుందో. ఆ కరోనా వైరస్ అనేది లోపల వస్తే రాత్రి పూట నిద్ర పడతలేదు, పండుకుంటే 3-4 గంటల మించి నిద్ర రాదు. ఏమవుతుందో అని చెప్పి భయము. మరి ఇవన్నీ పరిస్థితులు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఈ విద్యార్థుల కోసం తిరిగి మాకు సోకినప్పుడు ఈ విద్యార్థులకు సోకదని గ్యారంటీ ఏంది? మా ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం నైతిక రెస్పాన్సిబిలిటీ వహిస్తుందా? తర్వాత బాధపడేది మా కుటుంబమే. అయినా కానీ మేము విద్యార్థుల కోసం పోరాడుతున్నాము. దయచేసి నేను రాజకీయ కోణంలో చూడకండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి. తక్షణమే ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయండి. పక్క రాష్ట్రాలను చూసి అన్ని అంటారు కదా, ఆ రాష్ట్రం ఇంత చేసి ఈ రాష్ట్రమే అన్ని కంపేర్ చేసుకుంటారు కదా. వాళ్ళకంటే నేను రైతులకు ఎక్కువ చేసిన, వాళ్ళకంటే నేను ఈయనకు ఎక్కువ చేసిన. ఆయన సార్ కేసీఆర్ గారు అవన్నీ కాదు. విద్యార్థులకు ఏం చేసేది చెప్పుర్రి. పక్క రాష్ట్రంలో క్యాన్సిల్ చేసారు, పాండిచేరిలో క్యాన్సిల్ చేసారు, మహారాష్ట్రలో క్యాన్సిల్ చేశారు, హర్యానాలో క్యాన్సిల్ చేసిర్రు, ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్ట్ పోన్ చేసిర్రు. సెంట్రల్ యూనివర్సిటీస్ చాలా మటుకు క్యాన్సిల్ చేసినాయి. మరి మీరేడపోయారు సార్? ఏవి నేర్చుకోవాలి అవి నేర్చుకోవాలి సార్. పక్క రాష్ట్రాల మందు దుకాణాలు తెరిచారు కాబట్టి నేను తెరుస్తున్నా. పక్క రాష్ట్రాల మధ్య షాపుల టైమింగ్లు పొద్దున్న 9 గంటలకు చేస్తున్నారు కాబట్టి 8 గంటలకు పెడతా. ఇది కాదు సార్, ఇది కాదు. టీఆర్ఎస్ మంత్రుల్లో ఇది కాదు నేర్చుకోవాల్సింది. మంచి పనులు నేర్చుకోండి సార్, కొంచెము ప్రజలకు ఉపయోగ పనులు చేయండి. ఇప్పటికా ఏ నాయకుడు చనిపోలేదు సార్ తెలంగాణ ఉద్యమంలో. విద్యార్థులు సార్ చనిపోయింది. ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలే, స్కాలర్షిప్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు. సంపకూరి కనీసం ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్లు పెట్టి విద్యార్థులను సంపకుండ్రి.
తెలంగాణ వీరులు, తెలంగాణ అది మా మా జాతి పితలు గీతి పితలు అని చెప్పుకుంటారు కదా, తెలంగాణ ద్రోహులను ముద్రలు పడతాయి మీకు. ఈ రకంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తెలంగాణ ద్రోహులను ముద్రలు పడతాయి. అదేవిధంగా కమెంట్స్ వస్తున్నాయన్న. ఇప్పుడు మీకు స్టూడెంట్స్కి అందరు కూడా మీకు ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో మీరు కమెంట్ రూపంలో కింద కొట్టండి. ఇన్స్టాలో, ఫేస్బుక్లో రెండిట్లో కూడా మా వాళ్ళు చూసి నాకు చెప్తారు. అందరూ కూడా కరెక్ట్గా మీకు ఏముందో చెప్పండి బ్రీఫ్గా, ఎందుకంటే మేము కూడా ఎక్కువసేపు మాట్లాడే ఒక పరిస్థితి లేదు కాబట్టి మీరు మీ కమెంట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మా సోదరులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఒకసారి స్క్రీన్ పై మీ వైపు కూడా తిప్పుకోండి. రితేష్, విష్ణు ఒకసారి చూపివ్వండి. విష్ణువర్ధన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రితేష్ రావు స్టేట్ సెక్రటరీ. అందరం కూడా ఒకటే జాగాలో క్వారంటైన్లో ఉన్నాము. అండ్ వారి యొక్క సహకారంతో ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. మీ కమెంట్స్ కొడితే మేము చూసి మీకు రిప్లై ఇస్తాము. వాళ్ళు మాకు చెప్తారు, ఆ కమెంట్స్ని వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రితేష్, విష్ణు నేమ్ వైజ్ నాకు కమెంట్స్ చెప్పండి. నేమ్ వైజ్ మీరు కమెంట్స్ చెప్తే ఆ కమెంట్స్కి మనము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. విష్ణు. నిఖిల్ శెట్టి. నిఖిల్ శెట్టి కోర్ట్ హియరింగ్ ఉందా? నిఖిల్ లీగల్ ప్రొసీడింగ్స్ వైపు కూడా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు నాతో మాట్లాడారు. వారు ఆల్రెడీ కాంగ్రెస్ లీగల్ సెల్తో కూడా మాట్లాడి లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు నాతో డిస్కస్ చేయడం జరిగింది. లీగల్ వేలో కూడా వీఆర్ వెల్ ప్రిపేర్డ్. రేపు కోర్టులో కూడా మనం 100% మనం ముందుకు వెళ్తాం. మీరు దాని గురించి ఎటువంటిది భయపడకండి. కానీ కోర్టు జడ్జిమెంట్, ఎందుకంటే లాస్ట్ టైం నేషనల్ బిల్లు కూడా సీజే గారు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. రేపు ఫస్ట్ ప్రయారిటీ కింద అది కూడా మూవ్ చేస్తాం. ఇన్ కేస్ అది కాకపోయినా కానీ నెక్స్ట్ స్టెప్ కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ఇది మాట్లాడుతున్నాను. మీరు దాని గురించి నిఖిల్ టెన్షన్ పడకండి. కోర్టులో కూడా లీగలీ మీ తరఫున నేనున్నాను. మీ ఇంట్లో సొంత అన్నలేక, మీరంతా నా తమ్ముళ్ళు చెల్లెలేక భావించి, నేను ఇంట్లో ఉన్నా కానీ నాతోటి వేరే ఎన్ఎస్ఎఫ్ బృందం ఉంది. అందరూ కూడా మీకోసం పనిచేస్తుండ్రు. 100% పాజిటివ్ డెసిషన్ వచ్చే వరకు ఫైట్ చేస్తాం. రేవంతి, శ్రీనివాసరావు, పాదశాఖ్, శ్యామ్, శివశంకర్ అందరు ఎంసెట్ పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నాను. పెళ్ళియపు శివశంకర్, శ్యామ్, శ్యామ్, పాదశాఖ పొలాల, శ్రీనివాసరావు, స్రవంతి వేణు, శివశంకర్, శ్యామ్, శ్రీనివాస్, స్రవంతి వేణు మీ 5గురు పెట్టింది కూడా ఎంసెట్ పోస్ట్పోన్ కావాలని. ఎంసెట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎంసెట్, దాంతోపాటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, బీటెక్ ప్రతి దానికి సంబంధించి కూడా రేపు మళ్ళీ మేము కోర్టుని ఆశ్రయించబోతున్నాము. 100% మేము ఫైట్ చేస్తాము. రేపు కోర్టులోకి నా సొల్యూషన్ రాకపోతే దాని తర్వాత నేను చెప్పిన ఒక ప్రణాళిక ప్రక్రియ కూడా ప్రొటెస్ట్ చేయడానికి కూడా నేను వెనకనుకోను. 100% ఈ ఎగ్జామ్ అనేది పెట్టకుండా చేయడానికి శాయశక్తులా మా ప్రాణాలు తెగించన్నా ఫైట్ చేయడానికి మేము రెడీ. బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పేరు అంటే మోస్ట్ ఫ్యూ కామెంట్స్. శ్రవంతి, సాయినాథ్, కేతన్, శివ, ప్రియాంక, రాకేష్ రెడ్డి. ఇన్స్టాగ్రామ్. కేతన్, సాయినాథ్, శివ, ప్రియాంక, రాకేష్ మీరు కామెంట్స్ కొట్టారు బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందని. ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటాయి యూనివర్సిటీ ఇచ్చినవి. అంటే మన ప్రీవియస్ దానికి చూసి సంబంధించి ఒకసారి మనం ప్రమోట్ అనేది మనకు ఒకసారి అప్రూవల్ వస్తే కోర్టుకు వెళ్ళి దాని తర్వాత దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వరకు క్యాలిక్యులేట్ చేసి ఆ రకంగా అనేది బ్యాక్లాగ్స్ ఎంతవరకు క్లియర్ అవుతాం అనేది దాని ప్రకారం చేయడం జరుగుతుంది. మీరు దాని గురించి కూడా టెన్షన్ పడకండి. అది ప్రాపర్గా ఒక గైడ్ లైన్స్ ప్రకారం అది ఏ రకంగా అవుతుంది కూడా మేము 100% ఇది ఒక క్లారిటీ వచ్చినాక దాన్ని కూడా మేము ముందుకు తీసుకొని వస్తాం. దాని తర్వాత విద్యార్థుల నుంచి ఇంకేమైనా డిమాండ్స్ వస్తే దానిపైన కూడా మనం కూర్చొని డిస్కస్ చేసి దానిపైన కూడా మనం ఫైట్ చేద్దాం. యాదయ్య గౌడ్ డిప్లొమా ఎగ్జామ్స్ గురించి ఏమని చెప్పమని అడుగుతున్నాను. యాదయ్య
డిప్లొమా సంబంధించి కూడా చెప్పిన మొన్న కూడా చాలా మంది విద్యార్థులు నన్ను అడిగారు అన్న డిప్లొమా గురించి మీరు మాట్లాడతలేదని. యూజీ పీజీ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి మేము పోతున్నాము. డిప్లొమా మీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 4th కెళ్ళి ఉన్నాయి, అదేవిధంగా మీ ఫస్ట్కి వెళ్ళా సెకండ్కి వెళ్ళుందా సెకండ్కి వెళ్ళి మీ అందుకే అంటే దానికి సంబంధించి కూడా కోర్టుకు పోతాము. దాంట్లో ఆ విషయంలో కూడా క్లారిటీ, ప్రతి దాని గురించి టెన్షన్ పడకండి. ఒక పర్టికులర్ ఇష్యూ కాదు, ప్రతి ఒక్క విద్యార్థి గురించి మేము ఫైట్ చేస్తున్నాము. ఒకటే కోర్స్ కాదు, ప్రతి ఒక్క దాని వాయిస్ రేస్గా ఈరోజు ఆలోచించండి. కరోనా వచ్చినా కూడా ఈరోజు మీ ముందుకు వస్తున్నా అంటే మీ ఆవేదన మీ బాధ నాకు అర్థమైంది కాబట్టి మీకోసము కనీసం ఇట్లా వస్తున్న ప్రభుత్వంలో ఉన్న ఎవరో ఒకరు చూసి కనీసం మెసేజ్ కన్వే అవుతుందని ఒకటి, మీకు మనోధైర్యాన్ని నింపుదామని చెప్పి రెండే ఉద్దేశాలు. ఏ రాజకీయ కోణం ఆలోచించి కాదు ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ సాయి సందీప్ అన్న, చాలామంది స్టూడెంట్స్కి ఓన్ వెహికల్స్ ఉండవు, వాళ్ళు క్యాబ్లో కానీ ఆటోలో కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ అలా కూడా వైరస్ సోకే ఆస్కారం ఉంది, ఎందుకంటే థర్మల్ స్కానింగ్ కూడా చాలా చోట్ల పనిచేస్తలేదు. దయచేసి ఎగ్జామ్స్ పెట్టకుండా పోస్ట్పోన్ అనేది చేసేటట్టు ట్రై చేయండి అన్న. బెటర్ నేను యాక్సెప్ట్ చేస్తాను. పేరు సాయి సందీప్. సందీప్ 100% నువ్వు అడిగేది కరెక్ట్. ఈరోజు కరోనా అనేది హైదరాబాద్లో ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. ఎందుకంటే నేను కూడా ఒక కరోనా కోవిడ్ పేషెంట్ అని, నాకు సిమ్టమ్స్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, కొంచెం లైట్ సోర్ థ్రోట్ ఉంది, లైట్గా కాఫ్ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఏదో అప్పుడప్పుడు ఉంది. ఇట్లా చాలా మందికి ఎంతమందికి కరోనా ఉందో తెలియదు, ఎందుకంటే ప్రాపర్గా తెలంగాణలో స్క్రీనింగ్ జరగలే కాబట్టి 100% నువ్వు అనే పాయింట్ కరెక్టే. మన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి క్యాన్సలేషన్ అండ్ ప్రమోట్ గురించి మాట్లాడుతున్నాము. ఎంసెట్ అనేది ఆ రకంగా చేయలేము కాబట్టి పోస్ట్ పోన్ దాని గురించి చేస్తాము. 100% పోస్ట్ పోన్ చేసే విధంగా ఫైట్ చేద్దాం. అది ఆ రకంగానే మేము డ్రాఫ్ట్ కూడా పెట్టడం జరిగింది. అండి సతీష్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఫీజు కట్టమని, నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టమని అడుగుతున్నారంట కాలేజెస్లో. నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టమని అడుగుతున్నారంట కాలేజెస్లో. ఇంకోటి కాలేజ్ పేరు సతీష్ నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టమని కాలేజ్ వాళ్ళు అడిగితే ఎన్ఎస్వై నెంబర్ వచ్చేసి నా నెంబర్ వచ్చేసి నా నెంబర్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. 7386712345 అనేది నా వాట్సాప్ నెంబర్. 7386722252 7386712345 7386722222. ఇది కాంటాక్ట్ నెంబర్. ఒకటి వాట్సాప్, ఒకటి కాంటాక్ట్. ఏ కాలేజ్ వాళ్ళైనా మిమ్మల్ని ఫీజు కట్టమని లేకపోతే ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకోవాలంటే కాలేజ్ ఫీజు క్లియర్ చేయమని ఏ రకమైన ఇబ్బందులు పెడితే, అటెండెన్స్ లేదు కండోనేషన్ ఫీజులు అని చెప్పని ఏ రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మీరు నాకు కన్సల్ట్ కావచ్చు. లేకపోతే మా అఫీషియల్ తెలంగాణ ఎన్ఎస్ఐ పేజ్ మీరు మెసేజ్ పెట్టినా, మీరు ఏ జిల్లాకు సంబంధించి మీ ప్రాబ్లం పోస్ట్ చేసినా విత్ ఇన్ 1 hour మేము మీకు రెస్పాన్స్ ఇస్తాము. మా సంబంధిత ఎన్ఎస్ఐ సైనికులు మీకు కాంటాక్ట్ అయ్యి వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నాను. అన్న July 2 నుంచి డిప్లొమా ఎగ్జామ్ స్టార్ట్ అంట. భరత్ ఇంతకుముందు అదే చెప్పిన, July 2కి వెళ్ళి డిప్లొమా రెగ్యులర్ ఎగ్జామ్ స్టార్ట్, July 4కి వెళ్ళి సప్లీ. రేపు దానికి సంబంధించి కూడా రేపు ఫైల్ చేయడం జరుగుతుంది. అబూబర్ సయ్యద్ ఏమంటున్నట్టనా, ఐఐటీస్ ఎన్ఐటీస్ కొన్ని యూనివర్సిటీలు కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేసిన స్టూడెంట్స్ అందరినీ మళ్ళీ ఎందుకు తెలంగాణ యూనివర్సిటీ చేయలేకపోతుంది. अबूबर सैयद, आप जो क्वेश्चन पूछे वो बहुत सही क्वेश्चन पूछे. हर एक स्टेट में गवर्नमेंट चलता है पब्लिक के लिए, लेकिन आज तेलंगाना स्टेट में गवर्नमेंट चल रही है फैमिली के लिए. वो लोग पब्लिक के बारे में कुछ नहीं सोच रहे, स्टूडेंट्स के बारे में तो बिल्कुल नहीं सोच रहे. वो लोग सोच रहे स्टूडेंट्स क्या कर सकते हैं, लेकिन उनको पता नहीं वो लोग जिस आज चेयर पे बैठे हैं वो स्टूडेंट्स के वजह से बैठे हैं, उनको पता नहीं चल रहा. इसी तरीके से अगर वो लोग आगे बढ़े तो वो चेयर बिठाए स्टूडेंट्स ही और खींचेंगे भी स्टूडेंट्स ही, और उसका स्टार्टिंग यहाँ से ही होगा. హరీష్ కుమార్, ఒకవేళ హైకోర్టు స్పందించకపోతే దయచేసి విద్యార్థులందరి కోసం సుప్రీంకోర్టు వెళ్ళదా అన్న అని అడుగుతాను. హరీష్ 100% హైకోర్టు స్పందించకపోతే ఎమర్జెన్సీ దాని ఆస్పెక్ట్లా సంబంధించి నేను మా కాంగ్రెస్ పార్టీ హైయర్ ఆఫీషియల్స్తో కూడా మాట్లాడుతున్నాను. ఇవాళ నైట్ కంక్లూజన్ తీసుకొని సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఎంసెట్కి మనకి టైం లేదు కాబట్టి తక్షణమే ఫస్ట్ రేపు హైకోర్టుకి వెళ్ళి ఎంసెట్ దానిపైన మాట్లాడి కాపాని ట్రై చేస్తాము. కాకపోతే ఇంకా గత్యంతరం లేదు హరీష్.
మేము ఫీల్డ్ పైన వచ్చి మీకోసం మేము కొట్లాడడానికి రెడీ, మేము ప్రొటెస్ట్ చేయడానికి కూడా రెడీ. ఎట్లా కరోనా అంటుంది, ఇది వదులుతుందో తెలియదు, కనీసం ఒక కాజ్ కోసమన్నా చేసి సొల్యూషన్ వచ్చే వరకన్నా ఫైట్ చేసినది ఉంటుంది కాబట్టి 100% మేము మా స్టెప్ తీసుకొని కూడా ఎక్కకపో. కానీ మీరు మటుకు కూడా అర్థం చేసుకోండి, మాతోటైన సాహసక్తుల నేను, నాతో పాటు నా ఎన్ఎస్ఏ సైనికులు అందరూ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పొద్దున రాత్రి, ఎందుకంటే చాలామంది మీరు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయడం జరిగింది, నన్ను ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అన్న ఈ టైంలో అని కూడా అడిగాను మీరే. మీరు భయపడొద్దు, పానిక్ కావద్దని చెప్పి నేను పర్సనల్గా దాదాపు ఒక 6,000 మందికి మీ మెసేజ్లకు రిప్లై ఇచ్చాను. చెప్పిస్తాను నెక్స్ట్. ఆశీష్ కెనడీ అన్న, ఒకవేళ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ అయితే ఏమైనా ఇనిటివేషన్ వస్తుందా అన్న? ఆశీష్ ఫస్ట్ కోర్టుకి వెళ్ళాను, ఎందుకంటే కోర్ట్ ఈజ్ ద సుప్రీం అథారిటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ డెసిషన్ అన్నా కానీ ఎక్కువ అన్నిటికంటే కోర్టులోనే వస్తుంది, త్రూ కోర్టే. ప్రాబ్లం ఏంటంటే త్రూ కోర్టే ప్రతి ఒక్క డెసిషన్. తెలంగాణ గవర్నమెంట్ కంటే ఎక్కువ కోర్టే తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుంది. మన 10th కూడా హాల్ టికెట్స్ ఇష్యూ అన్నైనాక 2 days, ఎగ్జాక్ట్ 2 days ఉందంటే కోర్ట్ జడ్జ్మెంట్ వల్ల డెసిషన్ తీసుకోవడం జరిగింది. కోర్టుకి వెళ్దాం, వాడికి సొల్యూషన్ రాకపోతే గవర్నమెంట్ మేము ప్రెషర్ బిల్డప్ చేస్తాం, ఎందుకంటే 100% దాని తర్వాత కేసులు పెరుగుతాయి, మరి దాని బాధ్యత కూడా ప్రభుత్వం వహించాలి. కాబట్టి ఆ కోణంలో కూడా మేము ఆలోచిస్తున్నాం. షరీఫ్ ఫారూక్, బాయ్ నా కాలేజీలో ఓన్లీ 40% సిలబస్ ఓన్లీ కంప్లీట్ అన్న, ప్రతి స్టూడెంట్ బాధ ఇది అన్న, ప్లీజ్ బ్యాక్లాగ్. షరీఫ్ ఫారూక్. షరీఫ్ ఏ కాలేజ్ నువ్వు? షరీఫ్ ఒక కమెంట్ కింద కొట్టు. షరీఫ్ నువ్వు ఏ కాలేజో? 40% సిలబస్ కంప్లీట్ అయిందన్నావు కదా, నువ్వు ఏ కాలేజ్? అట్లీస్ట్ కాలేజ్ పేరు చెప్పని కాకపోయినా ఏ డిస్ట్రిక్ట్లో కొట్టు షరీఫ్, సో మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ప్రిన్స్ ఎండి అల్హానం, హాల్ టికెట్ ఇష్యూడ్ ఫర్ రీసెట్, దెన్ హౌ విల్ పోస్ట్పోన్ ఎగ్జామ్స్? ప్రిన్స్ హాల్ టికెట్ ఇష్యూ అయితే మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే 10th వాళ్ళకు కూడా హాల్ టికెట్స్ ఇష్యూ అయినాయి, మరి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టలేదే. మనం ఆలోచించాల్సింది హాల్ టికెట్స్ ఇష్యూ అయ్యి ఏదో అయితే గవర్నమెంట్కి చిన్న నష్టమవుతుందేమో, మళ్ళీ హాల్ టికెట్ చేయాలని షెడ్యూల్, అదే హాల్ టికెట్ రీషెడ్యూల్ డేట్ చేసి తర్వాత కండక్ట్ చేయవచ్చు. కాదని చెప్పని एग्जाम्स अगर फिर भी एक बार हॉल टिकट दिया बोल के एग्जाम्स कंडक्ट करें तो वो जान पे गेले सर का होता स्टूडेंट्स का, इसलिए हम कोशिश कर रहे हैं हमारी तरफ से, और आप लोगों की सपोर्ट और पेशेंस भी चाहिए हमें। क्यों बोले तो आप सोचिए, आपके लिए लड़के, आप कोरोना से डर रहे हैं लेकिन हम कोरोना से एफेक्ट हो चुके हैं ऑलरेडी. షరీఫ్ రిప్లై ఇచ్చినాను, జాగృతి కాలేజ్ ఫ్రమ్ భువనగిరి. షరీఫ్ జాగృతి డిగ్రీ కాలేజ్ ఫ్రమ్ భువనగిరి. షరీఫ్ నీ ఒక్క కాలేజ్ కాదు, దాదాపు భువనగిరిలో జాగృతి, దాంతోపాటు ఆ 2-3 ఉమెన్స్, ఇంకో ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది, ఆ 2-3 కాలేజ్, అరవై డిగ్రీ కాలేజ్ కూడా ఉంది అక్కడ. వాటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మేము అనేది కూడా అదే, సగం సిలబస్ కాలేదు, ఎగ్జామ్ పెట్టే ఉద్దేశం ఉంటే తర్వాత కూడా 7 వరకు సిలబస్ అయిందో 6 వరకే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్ పెట్టాలనేది కూడా మా డిమాండ్. ఒకసారి హిందీలో బ్రీఫ్ ఇవ్వండి, హిందీలో బ్రీఫ్ ఇవ్వండి, తెలుగు అర్థం కాలేదంట. हिंदी और इंग्लिश. सैयद सैयद आप जो पूछ रहे हैं, मैं अभी तक ये चीज़ बता रहा हूँ कि हम हर तरीके से रेडी है. हम लीगली भी कांग्रेस पार्टी की तरफ से, कांग्रेस पार्टी के लीगल सेल के तरफ, लीगल सेल के मदद से, जो हमारे CLP लीडर है भट्टी विक्रमार्का जी और PCC प्रेसिडेंट उत्तम कुमार रेड्डी जी से मैंने बात किया है. उन्होंने वादा दिया है, पूरा सपोर्ट है उनका, और वो लोग लीगल सेल को जो चेयरमैन है हमारे दामोदर रेड्डी साहब से हमें अटैच किया है. हम लीगली भी प्रोसीड हो रहे हैं. अगर लीगली सोल्यूशन नहीं मिला तो आज तक आप कहीं पे भी नहीं देखे होंगे कोरोना एफेक्टेड पेशेंट्स आके धरना करे सो, लेकिन वो तेलंगाना में हम करेंगे आपके लिए, ये भी हम आपको यकीन दिला रहे हैं. సౌమ్య కామెంట్ 3 hours ఎగ్జామే కదా, 3 hours ఎగ్జామ్లో కూర్చుంటే కరోనా ఏం రాదు అంటున్నారన్న. చెల్లమ్మ సౌమ్య 3 hours కాదు, నేను చెప్తున్నా కదా, ఈరోజు హైదరాబాద్లో ఇది ఒక ఎయిర్బార్న్ వైరస్. మనం బయట పోయి 20 నిమిషాలు మాస్క్ లేకుండా నిల్చుంటే, చెప్పమ్మా అమ్మ, నేను చెప్తామని లైవ్లో అదే మాట్లాడతాను.
నిమిషాలు మాస్క్ లేకుండా రోడ్ పైన ఉంటే 100% కరోనా వచ్చే ఆస్కారం ఉంది ఈరోజు. అంతవరకు విస్తరించిపోయింది. కాదని చెప్తే డాక్టర్లను చెప్పమని చెప్పి రాదని అష్యూరెన్స్ ఇవ్వమని చెప్పండి. నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ని, మరి నాకెట్లా సోకింది కరోనా? నేను మాస్క్ పెట్టుకున్నా, గ్లౌజులు చిన్న అన్నీ ఏం రితేష్ విష్ణు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కాలే కరోనా వచ్చింది. బాధ అయితే లేదు. ఇప్పుడు అవుతుంది. ఇంటికి 12 రోజులు అవుతుంది రితేష్. 1 month పైన అవుతుంది. విష్ణు ఇంటికి 12 రోజులు అవుతుంది. 1 month. మీకోసం తిరిగి వాళ్ళ ఇంట్లో నిలిచిపెట్టి గత 45 రోజులుగా ఇదే రూమ్లో, ఒకటే రూమ్లో, ఇదే ఆఫీసు, ఇదే ఇల్లు, ఇదే మా డైనింగ్ టేబుల్, ఇంత కష్టపడి ఇంత చేసినాం. ఇంట్లో కూడా ఉన్న ఎన్ఎస్ఐ మా సైనికులందరూ కూడా ఎవరు కూడా దిగులు చెందకండి, విద్యార్థులారు ఎవరు దిగులు చెందకండి. ఈ కరోనా మనని ఏం చేయదు. 100% మీ అందరి ధైర్యం, మీ అందరి విషెస్, మీ అందరి సపోర్ట్ నాతో ఉంది. ఫీజు చెల్లించలేదో వెంటనే తక్షణమే మీరు మీ ఫీజు అయితే చెల్లించండి. ఎగ్జామినేషన్ ఫీజు డేట్ ఎక్స్టెండ్ అయితే చెల్లించండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఫీజే కట్టలేదు ఎట్లా ప్రమోట్ చేయాలంటారు. మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకొక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ కావద్దు కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు అయితే కట్టి పెట్టండి. Funny. Why media people are not reacting అన్నా? ఫనీందర్ ఒకటి ఆలోచించు. ఇంత పెద్ద ఇష్యూ ఫనీందర్ ఇంత పెద్ద ఇష్యూ. ఒక మెడికల్ స్టూడెంట్, ఒక ఇంజనీర్, ఒక ఎంటెక్ స్టూడెంట్, ఒక ఎల్ఎల్బి స్టూడెంట్, ఇంతమంది విద్యార్థి నాయకులను ఒక ఇష్యూ పైన గత 45 రోజులుగా పోరాడుతుంటే సోషల్ మీడియాలో ఈడనే సర్క్యులేట్ అవుతుంది తప్ప ఈ కేసీఆర్, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మాట అనగా తప్పుతలేదు. పత్రికల్లోనే అదేవిధంగా మీడియాని అందరినీ కూడా తన గుప్పెట్లో తీసుకొని భయపడుతూ వాళ్ళని బెదిరిస్తూ ఏది కూడా బయటికి ఎక్స్పోజ్ చేయకుండా ఆ పనికి ఆపే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీడియా అవసరం లేదు, మనకి పేపర్ అవసరం లేదు. మనకి సోషల్ మీడియానే ఒక ప్లాట్ఫామ్, ఇదే మనకి మీడియా. దీంట్లోనే ఇంతమంది విద్యార్థులు ఉన్నాము. మీరు సర్క్యులేట్ చేయండి మెసేజ్ని, చెప్పే ఒక మెసేజ్ని మీరు సర్క్యులేట్ చేయండి, ప్రతి ఒక్కరికి మీరు చేర్చండి. తర్వాత పబ్లిక్ ఇదే రకంగా మనం దీన్నే ప్లాట్ఫామ్గా చేసుకొని మనం ఇదే రకంగా సర్క్యులేట్ చేయగలిగితే, మీడియాను ఒకసారి చూసుడు బంద్ చేస్తే టీఆర్పీ రేటింగ్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా తర్వాత వాళ్ళే మనం వెతుక్కుంటూ వస్తారు. మనం వెతుక్కుంటూ వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మహేష్ పవర్ అన్న, బీటెక్ వాళ్ళని ఇంటర్నల్ మార్క్స్తో నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయవచ్చు కదన్న. మహేష్ అదే చెప్తున్నా మహేష్, నీకు మేమనేది కూడా అదే. ఇంటర్నల్ మార్క్స్
ఇంటర్నల్ మార్క్స్ ప్రకారము ఏముందో దాని అగ్రిగేట్ తీసుకొని దానికంటే ఒక 10% అదనంగా జోడించి ప్రమోట్ చేయమని చెప్తున్నాం. మా డిమాండే అది. బార్డర్ ఉన్న వాళ్ళని కూడా ప్రమోట్ చేయమని. ఎందుకంటే మనం ఒక పాండమిక్ సిచ్యువేషన్, ఒక కోవిడ్ క్రైసిస్లో ఉన్నాం. అండ్ ఈ బాధ మనం అందరం అనుభవించినాం. లాక్డౌన్ అని చాలా కష్టాలు పడ్డాము. సో ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. ఇన్ని కష్టాల్లో మళ్ళీ ఇంకో కష్టం, ఇంకో భారం మన పైన మోపడం అవసరమా? ఇప్పుడు సగం అందరూ పైసలు లేవు. ఎవరికైనా కరోనా సోకితే ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి కూడా లేదు. దాని బేసిస్ మేము కూడా డిమాండ్ చేసి అతనే ప్రమోట్ చేయమని. ట్విట్టర్లో మనం ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, నేను ఎందుకంటే హైకోర్టుని కూడా అదే అడుగుతున్నా. హైకోర్టుని కూడా నేను అడిగేది ఒకటే, విద్యార్థులు ఒక క్లోజ్ రూమ్లో రాస్తే కరోనా రాకపోతే హైకోర్టులో జడ్జి గారు ఎక్కడో కూర్చుంటారు, అడ్వకేట్స్ అందరు కూడా చాలా దూరం కూర్చుంటారు. డిస్టెన్స్ చాలా పెద్ద హాల్ ఉంటుంది. అంతే కదా విషయం రితేష్? అంతే. చాలా పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో మీరే కరోనా వస్తుందని భయపడి వర్చువల్ హియరింగ్ పెట్టుకోరు. వర్చువల్ హియరింగ్ పెడుతున్నాం హైకోర్టులో కరోనా సోకుతుందని భయపడి. మన విద్యార్థుల గురించి ఆలోచించాలి కదండి మీరు కూడా. మరి వారికి కూడా కరోనా సోకుతుంది. కోర్టే వర్చువల్ హియరింగ్కి పోయినప్పుడు ఇప్పుడిప్పుడే అందిన తాజా సమాచారం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఇప్పుడు కేసీఆర్ హింట్స్ 15 days of lockdown in హైదరాబాద్. కేసీఆర్ హింట్స్ 15 days of lockdown in హైదరాబాద్. సార్ కేసీఆర్ సార్, నువ్వే హైదరాబాద్ అంటున్నావు, మళ్ళీ 15 రోజులు లాక్డౌన్ అంటే సిచ్యువేషన్ కంట్రోల్ వస్తలేదని. ఒకసారి ఆ రిపోర్ట్స్ కూడా మావి రిపోర్ట్స్ ఉంటాయి చూడు, అది కూడా ఒకసారి ఓపెన్ చేయమా ముగ్గురు. కేసీఆర్ సార్, రితేష్ కూర్చో రితేష్. కేసీఆర్ సార్, నువ్వే హైదరాబాద్లో కరోనా కంట్రోల్ అయితే లేదని చెప్పి నువ్వు లాక్డౌన్కి పోతున్నావు. మరి ఈ టైంలో ఎగ్జామ్ పెట్టి పిల్లలను అందరూ చంపుతావా? బ్రో అన్న, కోర్ట్ డిసిజన్ మనకు ఫేవర్లో వస్తుందా? ప్రదీప్ రెడ్డి గుడిగా, కోర్ట్ డిసిజన్ మనకు ఫేవర్లో వస్తుందా? రితేష్, ఇన్స్టా వీడియో పాస్ అవుతుంది, చూసుకోవాలి. ఇన్స్టా యూజ్ చేస్తారు, నేనే పాస్ అవుతుందంట వస్తుంది, చూసుకో. ఇదిగోండి, చాలా మంది అసలు మీకు కరోనా వచ్చిందా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే ఒకవైపు మీకోసం ఫైట్ చేసి కరోనా సోకితే అసలు కరోనా సోకిందా అవుతా చెప్తుందా అని చెప్పి అందరు మాట్లాడుతున్నారు. ఇదిగోండి నా రిపోర్ట్, కోవిడ్ పాజిటివ్. ఇదిగోండి, మిస్టర్ వెంకట్ విజయ డయాగ్నోస్టిక్లా కోవిడ్ రిపోర్ట్ చేయించుకుంది. డిటెక్టెడ్ స్పెసిమెన్ పాజిటివ్, స్పెసిమెన్ డిటెక్టెడ్ పాజిటివ్. విజయ డయాగ్నోస్టిక్లా మండే రోజు విజయ డయాగ్నోస్టిక్ కూడా అది హిమాయత్ నగర్ బ్రాంచ్లో చేయించడం జరిగింది. పాజిటివ్ రావడం జరిగింది. టూ జీన్స్ ఉన్నాయని ఇదిగోండి రిపోర్ట్. ఎవరికైతే డౌట్ ఉందో, అంటే కొంతమంది వేరే పార్టీ వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి తెలియాలని చెప్పని నాతో పాటు రితేష్ రావు కాంటినెంటల్ హాస్పిటల్, నాకు పాజిటివ్ వచ్చినాక తను వెళ్ళి చూపించుకుంటే ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. నాతోటే ఉంటుండే ఈ మొత్తం ఈ కరోనా లాక్డౌన్ టైంలో కలిసి నాతో పాటు
తిరిగిండు. విష్ణువర్ధన్ రెడ్డి మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఆయనకు కూడా కరోనా పాజిటివ్, సేమ్ సిమ్టమ్స్, 2 జీన్స్. ఈరోజు మా సోదరుడు వరుణ్ కూడా కరోనా సోకడం జరిగింది, నాతో పాటు మా తమ్ముడు. దాంతోపాటు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అజిత్ యాదవ్ గారు లేరు, వారి కుటుంబ సభ్యులకు అందరూ కరోనా సోకడం వల్ల వారు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు. కరోనా సోకిందని కొంతమందికి చెప్తున్నారు, ఎందుకంటే కొంతమంది కరోనా నిజంగా వచ్చిందని పడుతున్నట్టు వాళ్ళకు మెసేజ్, కరోనా సోకిందని ఎవడు అబద్ధానికి మాట వరుస కూడా ఎవరు చెప్పుకోడు కరోనా వచ్చిందని చెప్పని. ఎందుకంటే కరోనా అనేది ఈరోజు ఎట్లా చెప్పాలి, మనము ఎవరన్నా మనం ఎదుటింటి వాళ్ళు కూడా మనం చూస్తే మన ముఖం చూస్తే ముఖం పైన కిక్కేసిస్తుంటారు, మనం కనబడితే పారిపోతున్నాం. ఆ రకంగా రాంతి ఎవరు చెప్పుకొని చేయడు అని మాకు తెలిసిన కమెంట్స్ మహేష్ రెడ్డి, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఈ సెట్ బ్రో. మాకు హైదరాబాద్లో సెంటర్ వచ్చింది, బట్ మేము నిజామాబాద్ సైడ్ రూరల్ ఏరియా నుండి రావాలి. మహేష్ రెడ్డి అన్న, నేను ఈ సెట్ రాయాలన్నా నాకు హైదరాబాద్ సెంటర్ ఉంది, కానీ నేను నిజామాబాద్ నుండి దూరం ఏరియాకి వెళ్ళి రావాలి, ఎలా పాసిబుల్ అవుతుంది అన్న? మహేష్ రెడ్డియా? మహేష్, మీకు అదే చెప్తున్నా, ఏ ఎగ్జామ్స్ ఈ టైంలో పెట్టొద్దని అంటున్నా. హైదరాబాద్ అసలే రాకండి. హైదరాబాద్కి వచ్చినామంటే మొన్నటి వరకు హైదరాబాద్ అంటే ముళ్ళపైన నడిచినట్టు, కానీ ఇప్పుడు హైదరాబాద్లో అంటే మంటల్లో నడుస్తున్నట్టు. హైదరాబాద్లో ముళ్ళు కూడా కాదు, హైదరాబాద్ వస్తే 99% ఛాన్సెస్ కరోనా వచ్చే ఛాన్సెస్ అనేవి ఈరోజు ఉన్నాయి. ఎవరినో భయపెట్టాలి, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, మాకు కాదు, మేము అట్లనే అనుకున్నాం ఏంటి అని చెప్పి తిరిగి ఎఫెక్ట్ అయినా బట్టి ఈరోజు మాకు తెలుస్తుంది బాధ ఏంటో. అవినాష్ అవి 2021 అకాడమిక్ ఇయర్ మొత్తం ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు అన్న. చాలామంది స్టూడెంట్స్ ల్యాప్టాప్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు. మా పరిస్థితి ఎలా అన్న రూరల్ ఏరియాస్లో ఉండేటోళ్ళు? హరియానా అవినాష్ హరి ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను చెప్తున్నా, మీ తల్లిదండ్రులకు కూడా మీరు చెప్పండి. అసలు మెడికల్ స్టూడెంట్ అంటే నాతోటి సరే, నేను పాలిటిక్స్లోకి వచ్చి నేను మెడికల్ చేసి ఇంటర్న్షిప్ చేయకుండా మధ్యలో ఆపి, కానీ నాతో పాటు నా సోదరులు అందరి రోజు డాక్టర్స్. ప్రతి ఒక్క డాక్టర్ మొన్నటి వరకు కరోనా రాకుండా ముందు గంట కంటే ఎక్కువ ఫోన్ వాడద్దు, గంట కంటే ఎక్కువ టీవీ చూడొద్దు, మెదడులో నరాలు చిట్లిపోతాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పిండ్రు. ఈరోజు 8 గంటలు 9 గంటలు క్లాసులు అని చెప్పి ఆన్లైన్ అని చెప్పి చూస్తే దాని పరిస్థితి ఏమవుతుంది, ఏ రకంగా అవుతుంది? అండ్ ట్రైబల్ ఏరియాస్లో 4G నెట్వర్క్, జూమ్ యాప్ వాడుతున్నాం మనం, 4G నెట్వర్క్ ఉండదు, జూమ్ యాప్ ఎట్లా అవుతుంది, ఎట్లా చూస్తారు? ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా వ్యతిరేకంగా ఉన్నాం. మేము అసలు ఈ వీడియో, ఈ వెబ్ ద్వారా టీచింగ్ అనేది జరగొద్దని చెప్తున్నాము. దానికి వేరే విధంగా ఆలోచించి ప్రభుత్వం వేరే రకంగా సోర్స్ ఆలోచించి చేయాలి. లేదు ఆన్లైన్లో పెడతామంటే అంతా కూడా 4G నెట్వర్క్ వచ్చేలా చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరే స్వయంగా ఐప్యాడ్, ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయాలి. లాస్ట్ నాతోటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ లాస్ట్ మీకు ఒక కంక్లూజన్ ఇస్తున్నాను. మీకు తర్వాత ఇంకేమైనా ఉంటే రేపు ఆఫ్టర్ ఇది అయిపోయినాక క్లారిటీ కూడా ఇస్తాను. ఫస్ట్ ఈ వీడియో ఎంసెట్, ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ మీ అందరిని ఉద్దేశించి తీసింది. మీ అందరి కోసం మేము ఫైట్ చేస్తున్నాము, అందరి కోసం మేము ఫైట్ చేస్తున్నాము. మీరు చాలామంది మాకు మెసేజ్లు పెడుతుర్రు కరోనా వస్తుందని, మీరు కరోనా వస్తుందని భయపడుతుండ్రు, మేము కరోనాతో ఎఫెక్ట్ అయి ఉన్నాం. మాకు ఇంకెక్కువ తెలిసి బాధ ఎట్లుంటుందో, ఈ పరిస్థితులు ఎట్లుంటాయో. మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము, లీగల్ త్రూ పోతున్నాము, ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధము. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా కాల్ ఇచ్చినాను, ప్రతి ఒక్కరికి మెసేజ్ తెలియాలని ప్రతి చోట ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. రేపు లీగల్గా కూడా వెళ్తాము. దాని తర్వాత ప్రొటెస్ట్ కూడా నేను చెప్పిన విధంగా కూడా ప్రొటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము, దాని తర్వాత కూడా క్లారిటీగా గవర్నమెంట్ స్పందించకపోతే
ట్విట్టర్లో నేను చెప్తాను, ప్రతి ఒక్కరం ట్విట్టర్లో ఒక ట్రెండ్ చేద్దాము. దానికి ప్రతి ఒక్క స్టూడెంట్ మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. అది రేపు మధ్యాహ్నం తర్వాత నేను క్లారిటీ ఇస్తాను. మీరు మా తెలంగాణ ఎన్ఎస్వి పేజ్, లేకపోతే నా అఫీషియల్ పేజ్ ఉంది, లేకపోతే నా ఇన్స్టా ఉంది, మీకు ఇదే పోస్టర్ రకంగా ఎవరైతే కన్వే చేసినామో అది కూడా 100% కన్వే చేస్తాం. ఎవరు టెన్షన్ పడకండి, దిగులు చెందకండి. నేను నా తోటి ఎన్ఎస్వి బృందం మా ప్రాణాలకు తెగించి ఇప్పటివరకు ఫైట్ చేసినాము. వస్తుందని చెప్పి భయపడి చేసినా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా రానీకేం లేదు. 100% మా ఫైట్ అనేది కంటిన్యూ అవుతుంది. నాకు సిక్ అయినా అని చెప్పి ఎవరు టెన్షన్ పడకండి. నేను ఫాలో అప్ చేస్తున్నాను, నేను మీకోసం ఫాలో అప్ చేస్తున్నాను అండ్ ఫాలో అప్ చేస్తూనే ఉంటాను మీకు సొల్యూషన్ వచ్చేవారు. అందరికీ థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్ ప్లీజ్. అతి అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి, ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. గ్లౌజ్, మాస్క్ ప్రతి ఒక్కటి శానిటైజ్ చేసుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, చిన్నపిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి. అందరు క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను మీ